నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వార్తలేందో చూద్దాం పారి. చెప్పుతోను కొడతా అని అంటున్నది ఎమ్మెల్సీ కవిత. గట్లున్నదంట మరి ఆయన తలరాత. మేము ఉన్న మాటలే మాట్లాడతాం, కానీ మేము చేతులలో చూపెడతాం. మస్తుగా నడుస్తున్న ఈడీ పెద్దసార్ల దాడులు. విచారణ చేసిర్రంట 12 గంటలు. మంది తాగింది మంకి, ఐటంక తిన్నది కంకి. అన్న నీ టాలెంట్ కి కొట్టాలి సలాం. చూసిన పబ్లిక్ అవుతున్నారు ఫిదా. వామ్మో, ఒక్క మాట మాట్లాడితే గిన్ని మాటలు అంటారా అని ఒక ఆయన. నోరుకి ఏదొస్తే అది మాట్లాడద్దు అని ఇంకో మేడం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని ఉత్తగానే అనలేదనకట. మరి అట్లనే ఉన్నది గీ ముచ్చట కూడా. జరా ముచ్చట కూడా గరం మీదనే ఉందిలా. ఆలస్యం చేయకుండా ముచ్చటిందాం పారి. నిన్న కమలం పువ్వాటి ఎంపీ అరవింద్ సారు కేసీఆర్ సార్ను అట్లనే వాళ్ళ కొడుకు బిడ్డల గురించి ఎట్లా పడతాడో మాట్లాడిండు. ఇక అట్లా మాట్లాడితే ఎవరైనా ఊకుంటారా ఊళ్ళా. ఇక మరి మన ఎమ్మెల్సీ అయితే మేడం మస్తు గరైంది ఈ ముచ్చట మీద. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. మామూలు కూడా భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంచి లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఇందుకోసం మాట్లాడుతున్నావు. బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో పో, వెంటబడి ఓడిస్తా నేను. అదే విధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతావు. మర్యాద ఉండాలి పాలిటిక్స్ లో. ఒక ఆడబిడ్డతో వాళ్ళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరి ఎక్కడైనా పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మామూలు విషయం అర్థం కాదు. ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అర్థమైన కూతలు చూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలు కొట్టకుండా ఏమంటున్నా. అవు మరి మేడం అన్న దాంట్లో తప్పు లేదు. నోటికి ఏదైతే అది మాట్లాడితే పద్ధతి కాదు. అట్లనే ఆడపిల్ల నోట్ల నుండి మాట వచ్చిందంటే ఇక నువ్వు ఎంత పెద్ద మాటలు అన్నావో అట్లనే ఏం మాట్లాడినావు అని మళ్ళీ బాగా యాద్ చేసుకోవాలని అంటున్నారు గులాబీ లీడర్లు. చాలా ఓపికతో పేషెంట్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నాచేత అనిపించిందంటే వాడు ఎంత తీసుకెళ్ళాలని తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా. ఇట్లా మాట్లాడుతున్నాను. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఎవరు కూడా వెనక్కి పోవాలనుకున్నారు. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చిన బాధతో మాట్లాడుతున్నాను. అడగండి ఖర్గే గారిని, ఇంతమంది ప్రశ్నిస్తున్నారు ఉన్నారు కదా. నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారు మాకు పార్లమెంట్ లో తెలుసు. మా లాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్స్ అందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటారు, 100 మందితో ఉంటారు. మీలాగా పిచ్చోళ్ళతో వారు మాట్లాడారు. ఇంకొకసారి మాత్రం లైన్ కాస్తే ఊరుకోము, కొట్టి సంవత్సరం. అవు మరి 16 సంవత్సరాల అనుభవంలో ఏ రోజు మరి కవిత మేడం ఈ తీరు రంజి మీద మాట్లాడలేదు. అట్లనే మన రాజకీయాలు ఉన్నప్పుడు జర మంచి చెడు చూసుకొని మాట్లాడాలి. అట్లనే నేను ఎన్నడూ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ అరవింద్ ఎక్కడ పోతే అక్కడ మేడం అరవింద్ సార్తో పోటీ పెట్టుకొని మరి గెలుతుందంట. కానీ ఇట్లా ఒక ఆడబిడ్డని ఇట్లా ఏడిపించడం మంచి పద్ధతి కాదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక మనం తెల్లారులేస్తే చాలా రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. మరి రాజకీయం అన్నప్పుడు ఒకరినొకరు తిట్టుకోగా కూడా చూసినాం. అరే ఏదేమైనా మాట అనుకోవాలి, గట్లనే మంచి చెడు ఏంది అని మాట్లాడుకోవాలి. కానీ గిట్ల చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదంటున్నారు కమలం పువ్వు పార్టీ లీడర్లు. ముచ్చట సమజైనట్టుంది కదా. మరి నిన్న మన కమలం పువ్వు పార్టీ ఎంపీ అరవింద్ సారు కేసీఆర్ సార్ను అట్లనే వాళ్ళ కొడుకు బిడ్డల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడిన ముచ్చట మీద అలా మన ఎమ్మెల్సీ కవిత మేడం మస్తుకరమైంది. అట్లనే కవిత మేడంను వాళ్ళ కుటుంబం గురించి ఎట్లా పడతారు ఎట్లా మాట్లాడతారని గులాబీ కార్యకర్తలు చక్కగా అరవింద్ సార్ ఇంటికి పోయి మస్తు లొల్లి లేచిళ్ళు, రాలీస్ రేసిళ్ళు, అద్దాలు వాళ్ళ కొట్టిళ్ళు, అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద బెదిరించిళ్ళు. ఇక ఈ ముచ్చట మీద మరి కమలం పువ్వు పార్టీ ఎంపీ అరవింద్ సార్ ఏం మాట్లాడుతున్నాడో ఇందాం పారి. నిజామాబాద్ చౌరస్తాలో ఆమె నా ఎంబడబడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాం. నేను 50 సార్లు చెప్పిన కొట్లాడు, ఇప్పటికన్నా ఫైనలా మళ్ళీ మాట మార్చుకుంటున్నా. ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి. ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి, మహిళలు ఉన్నారు, అందరూ వేరే మహిళలు ఉన్నారు, వాళ్ళని కొట్టి, దేవుడి పటాలు ధ్వంసం చేసి, టేబుల్ వల్ల కొట్టి, కారద్దాల వల్ల కొట్టి, ఇంట్లో కిటికీల వల్ల కొట్టి, అంటే ఇది ఏందన్నట్టు నీ ప్రగతి భవన్ చేసినావా?
నా తల్లి గారిని భయపెట్టించే హక్కోడిచ్చింది నీకు. అరే ఎన్ని రాజకీయాలలో ఉన్నా అట్లనే ఎన్ని కోపాలు ఉన్నా మంచి చెడు చూసుకొని మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా చేసుడు మంచి పద్ధతి కాదని అడుగుతున్నారు కమలం పువ్వు కార్యకర్తలు. అట్లనే ఎవరి దిడ్డులో వాళ్ళ దగ్గరికి పోవాలి, అట్లనే వాళ్ళతో కొట్లాడాలి, కానీ ఇట్లా ఎవరు చూసి 70 ఏళ్ళు ఉన్న ముసలాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉన్న అద్దాలు అట్లనే ఆటల మీద ఎట్లా చేతులు వేస్తారని మస్తుకరమవుతున్నారు కమలం పువ్వు పార్టీ లీడర్లు. కుల అహంకారంతో మాట్లాడుతున్నారు, విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. ఈ కేసీఆర్, కవిత, కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మరి మాట పెరిగి పెద్దలో అయ్యేటట్టున్నాయి, కానీ అసలు ముచ్చట తేలివేయట్లేదని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. నిన్నటిదాకా మన రాష్ట్రంలో ఈడి పెద్దసార్ల దాడుల జోరు మనం ఎప్పటికప్పుడు అన్ని చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకులు ఘటనే పైకమెక్కు ఉన్న పెద్దసార్లను అందరినీ విచారించారు, కానీ వీళ్ళ మీద కూడా దాడి చేస్తారని నేను ఆలోచన కూడా చేయలేదు. కానీ ఈడీ సార్లు ఆలస్యం చేయకుండా దాడి చేసేస్తున్నారు. నిన్నటిదాకా మన రాష్ట్రంలోకి ఈడీ పెద్దసార్ల దాడులు జోరు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. రాజకీయ నాయకులు అట్లనే బైకం ఎక్కువ ఉన్న పెద్దసార్లను అందరికీ విచారిస్తున్నారు, కానీ వీళ్ళ మీద కూడా దాడి చేస్తారని ఆలోచన చేసేలోపు చేసిళ్ళు. మరి ఇక్కడ ఎవరి మీద దాడి చేసిందని ఎక్కువసేపు ఆలోచన చేయకూర్రి, ఇక ముచ్చట చెప్తున్నర్రి. ఇక మన తెలుగు సినిమా దర్శకుడు అట్లనే నిర్మాత పూరి జగన్నాథ్ సారు అట్లనే హీరోయిన్ చార్మిని ఈడి పెద్దసార్లు పొద్దుగాల నుండి విచారిస్తున్నారు. ఇక మొన్న తీసిన లైగర్ అనే సినిమాకు గన్నిగానం పైసలు మీరు ఎట్లా పెట్టిల్లని సవాల్ ఇసిరిళ్ళు. ఇక గీ ముచ్చట మీద ఇద్దరికి వారం కింద నోటీసులు ఇచ్చిళ్ళంట. ఇక మరి విచారణకు రావాలనగానే పొద్దుగాలనే వచ్చి కూర్చున్నారంట. అట్లనే దగ్గర 12 గంటలు విచారణ కూడా చేసిళ్ళు. ఇక మరి అట్లున్నదట ఈడి సార్ల ముచ్చట. ఇక ఇవాళ రేపు ఎవరిని విడిచిపెట్టేటట్టు లేరని అంటున్నారు ముచ్చటిన జనాలు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు, గట్లనే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ గుర్తించడం చాలా తక్కువ మంది. టాలెంట్ ఉన్న ఎవరైనా ఒక్క అవకాశం వస్తే ఇడిచిపెట్టకుండా దాన్ని వాడి వాళ్ళ టాలెంట్ ఏందో ఈ లోకానికి చూపెడతారు. అవులా అంతా చెప్పినా కానీ అసలు ముచ్చట చెప్పలేదు కదా. ఈ వీడియో చూడరి ముందుగాల. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, అట్లనే భూమి మీద పుట్టిన 10 ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ గుర్తించేటోళ్ళు చాలా తక్కువ మంది. టాలెంట్ ఉన్న ఎవరైనా ఒక అవకాశం ఇస్తే విడిచిపెట్టకుండా దాన్ని వాటి లోకంకు చూపెడతారు. అవు మరి అట్లనే ఉన్నది ఇక్కడ ముచ్చట కూడా. ఒక అన్న ఒక చెక్క తీసుకొని దానికి ఇనుప లోట పెట్టి దాని మధ్యలో నట్లు పెట్టి దాని మధ్యలోకి వెళ్ళి తీగ పెట్టి మంచిగా ఉపాయం చేసి బ్రహ్మాండంగా వాయిస్తున్నాడు. మరి ఇలా గిసొంటి పాటలైనా ఇంకా ఏమైనా పాట కొట్టొచ్చా అని ఆలోచన చేసేలోపు అన్న డీజే కొడుతున్నాడు. పాట మంచిగా కొడుతున్నా అని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు.
అట్లనే ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. వారేవా ఈ వీడియో చూసినాక నాకైతే నవ్వు ఆగలేదులా. అవు మళ్ళా మీరేమో మందు తాగుతారు, గట్లనే దానెమ్మటి ఇంత షింప్స్ పొట్లాలు కూడా నమ్ములుతారు, మరి నేను తింటే తప్పేముంది అని పరేషాన్ కాకుర్రి. ఇవన్నీ నేనన్న మాటలు కాదు, ఓ కోతి అంటుంది. కోతికి మాటలు కూడా వస్తాయా, ఇట్లా కూడా మాట్లాడుతుందా అని ఎక్కువసేపు అయితే సోచాయించకుర్రి. వీడియో చూడురి. అబ్బా సేవ్ ఉన్నదా ఎవడో సోడా లేకుండా కలిపి రావుతున్నట్టున్నాడు. నూరంతా సేవ్ ఒకటి పాడవుతుంది. తినేకి ఏమైనా తెచ్చుకున్నారా నీ వీళ్ళు? అరే ఆలుగడ్డ చిప్స్ పక్కన దొరికింది కదా, దీన్ని ఎటు నుంచి ఊరకాలే, కురుకుతో లేదుగా, ఎడుపక్క పెట్టాలరా దీనికి. వచ్చేది అసలు వేసినది. ఈ అక్క మొత్తం మురిగిపోయిన వాసన వస్తున్నాయి. చెల్ ఇట్లా కాదు కానీ మళ్ళీ ఒక పేరు చేస్తాను. ఏదవన్నా కానీ ఎవరు చూస్తలేరు కదా. సాలిపో మస్తు నిండిపోయింది కడుపు అంతా. ఎందుకన్నా మంచిది ఎవరు చూడ ముందుకు బయటపడ్డది నయం. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఎగ్గిసంటి ముచ్చట్తో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరి మన అమ్మా న్యూస్.